మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనెను. ప్రియ దైవజనమా, ఈ మాట యెహోవా దూత గిద్యోనుతో పలుకుతూ ఉన్నాడు. మిద్యానీయులకు భయపడి మరుగై గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా అతనిని పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అతడు ఈ పిలుపుకు ఏమాత్రము యోగ్యుడు కాదు. కానీ దేవుడు ఎన్నిక లేని గిద్యోన్ను ఎన్నుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించదలచాడు. పిరికివాడైన గిద్యోను దేవుని తోడు వలన పరాక్రమము గల బలాఢ్యుడుగా రూపాంతరపరచబడ్డాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. బండ నుండి ఆనాడు ఇశ్రాయేలీల కొరకు నీటిని రప్పించిన దేవుడు ఈ భాగములో రాతి నుండి అగ్నిని రప్పించినట్లుగా 21వ వచనములో చూస్తాము. ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు, ఎవరినైనా బలపరచడానికి సమర్థుడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు బలహీనుడను, బలహీనురాలను అని దిగులు చెందుతూ ఉన్నావా? నీ ఎదుట ఉంచబడిన పనిని పూర్తి చేయడానికి నీకు సామర్థ్యము లేదు అని కలత చెందుతూ ఉన్నావా? అది నీ చదువు కావచ్చు, నీ వృత్తి కావచ్చు, నీ ఉద్యోగము కావచ్చు, నీ కుటుంబ బాధ్యతలు కావచ్చు, నీ బిడ్డల బాధ్యతలు కావచ్చు. అది ఏదైనా నీ ముందర ఒక బాధ్యత దేవుడు ఉంచినప్పుడు అది నీ సామర్థ్యానికి మించినది. నేను దీన్ని పూర్తి చేయగలనా? నేను దీన్ని నెరవేర్చగలనా? నేను దీనిని నిర్వహించగలనా? నా వలన అవుతుందా అని నీవు ఒకవేళ ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని వింటూ ఉంటే, ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవును, నీకు సామర్థ్యము లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఆ పని నిర్వర్తించడానికి ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయనే నీకు తోడై ఉండి నీకు సామర్థ్యమును దయచేసి ఆ పనిని పూర్తి చేయడానికి సహాయం చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన దక్షిణ హస్తము, సాహస కార్యములు చేసే హస్తము, ఆ హస్తము నీ హస్తాన్ని పట్టుకొని నిన్ను మించిన, నీ సామర్థ్యానికి మించిన కార్యములను నీవు చేసేలాగా సహాయపడుతుంది. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారి ఎదుట ఉన్న బాధ్యతలను బట్టి కృంగిపోతూ వారి వలన కాదు, చేయలేమో అని నిరాశపడుతూ ఈ మాటలు విన్నారో, అట్టి ప్రతి ఒక్క తత్తరిల్లుచున్న హృదయాలను బలపరచండి. దేవా, కృంగుదలతో, నిస్సహాయమైన స్థితిలో, ఆత్మహత్య తలంపులతో, జీవితాన్ని ముగించుకోవాలని యోచనతో వారి ముందు ఉన్న బాధ్యతలను నెరవేర్చలేక పిరికితనముతో ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారి హృదయాలను మీరు ఆదరించండి, బలపరచండి. నాయన, వారి శక్తి చేత, వారి బలము చేత కాదు కానీ, వారి జ్ఞానము చేత, వారి సామర్థ్యము చేత కాదు కానీ, నీ ఆత్మ చేత కార్యము జరిగించే దేవుడవని మిమ్మల్ని మీరు వారికి ప్రత్యక్షపరచుకునండి. దేవా, ఆనాడు గిద్యోనును బలపరచి మహాసైన్యమైన మిద్యానీయులను జయించడానికి ఏర్పరచుకున్న దేవుడవు నీవు. నిన్న నేడు మారక ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా తండ్రి అట్టి స్థితిలో
ఉంటే వారిని లేవనెత్తండి. వారికి మీరిచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకొని మీ ద్వారా వారి బాధ్యతలన్నిటినీ పూర్తి చేయడానికి సామర్థ్యము దయచేయమని పిరికితనము గల ఆత్మను యేసు నామములో కాల్చివేస్తూ మీ కృపా హస్తాలకు వారిని అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొనియున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: సంసోనును ఫిలిస్తీయుల సర్దారులు ఎగతాళి చేయుచుండగా ఎక్కడ ఉన్న స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.